జిల్లా భీమవరం హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో విశేష కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాష్ట్ర జనసేన పార్టీ ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు, సుధాకర్ కుటుంబ సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయంలో రంగవల్లికలు పుష్పాలతో అలంకరించారు. ఆకాశదీప కార్యక్రమం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకట సాయిబాబా మందిరం హౌసింగ్ బోర్డు లో వేంచేస్తున్న మా సాయిబాబా గుళ్ళో 13వ కార్తీక దీపారాధన జరుగుతుంది. 13 సంవత్సరాలు అయిందన్నమాట అండి ఈవేళతోటి. ఈ దీపారాధనకి వచ్చిన భీమవరం నుంచి విచ్చేసిన భక్తులందరికీ, హౌసింగ్ బోర్డు లో విచ్చేసిన భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. సాయిబాబా అలాగే వెంకటేశ్వర స్వామి అలాగే మన శివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీ మల్లినేడి సత్యనారాయణ స్మృత్యర్థం వారి కుమార్ శ్రీ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిర్మించినటువంటి శ్రీ వెంకట సాయిబాబా వారి మందిరంలో ఆలయ నిర్మాణం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా 13 సంవత్సరాల నుంచి కూడా భక్తులు సాయి సేవకుల సమక్షంలో విశేషంగా ఎక్కడ ఏ సాయిబాబా ఆలయంలో కూడా ఇంత సామూహికంగా ఇంత విశేషంగా జరిగే కార్యక్రమం గమనించి ఉండలేదు. అటువంటి విశేష కార్యక్రమాన్ని నిత్యం కూడా నెల రోజుల నుండి కూడా కార్తీక దామోదర సహిత తులసీధాత్రి సహిత ఆకాశ పూజ కార్యక్రమం స్వయంగా ఆ దంపతుల చేత పూజ కార్యక్రమం రోజు చేయించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ రోజు కార్తీక మాసంలో ఈ సంవత్సరం ఆఖరి గురువారం, ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా కార్తీక దీపోత్సవ కార్యక్రమం ఎంతో విశేషంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇక 3 రోజుల్లో కార్తీక మాసం ముగుస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, సకల దేవతా స్వరూపుడిగా భావించేటటువంటి దత్తాత్రేయ స్వరూపుడు సాయిన అనుగ్రహం అందరికీ కలగాలని, సంపూర్ణ ఆయురారోగ్యాలతో అందరూ వర్ధిల్లాలని కోరి ప్రార్థిస్తూ జై సాయిరాం.